కట్టుబడి దేశ ప్రజలందరూ ఒక కుటుంబంలాగా మంచి భావాలతో కులమత భేదాలు లేకుండా వర్గాలు అనేది తేడా లేకుండా అందరం కలిసి నడిచేటట్టు ఏర్పాటు చేసిన రాజ్యాంగం ప్రకారం మన దేశం ఇంత సుభిక్షంగా ఉండటానికి ఆధారం ఆ రాజ్యాంగమే. ప్రతి ఒక్కరం కూడా ఇది నా దేశము, నా తోటివారు, నా కుటుంబం అనే భావనలో ఉండాలి అని మన ఋషి సంస్కృతి మనకిచ్చిన విజ్ఞానం. ఈ రాజ్యాంగం రాకముందు వరకు ప్రపంచ దేశాల్లో ఇంకా అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ మన దేశంలో అలాంటి చక్కటి కుటుంబ వాతావరణం రావటానికి మన ఋషులు నడిపించిన విజ్ఞానము అది అసలైన రాజ్యాంగంగా ఎన్నో వేల సంవత్సరాలు మన దేశాన్ని నడిపించింది. ఇప్పుడు 55లో రాసుకున్న రాజ్యాంగం ఇప్పుడు నడిపిస్తూ ఉంది. అంటే దేశంలో ఉండే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అని ఒక క్రమ పద్ధతిలో శిక్షణ, ఒక ఆచరణ అంతా కూడా ఒక రకంగా ఉండాలి అని రాజ్యాంగం ఎట్లా చెప్తుందో మనము కూడా దేశంలో ఉన్న పౌరులుగా ఆరోగ్యంగా ఆనందంగా, దేశం అంటే మనుషులు కాబట్టి మనుషులు బాగుంది దేశం బాగుండదు. మనుషులు బాగుండాలంటే వ్యక్తిగత రాజ్యాంగం కూడా చాలా ముఖ్యం. దేశ రాజ్యాంగం ప్రజలందరినీ నడిపించడానికి, మరి మనం నడిపించుకోవాలి అంటే శరీర రాజ్యాంగం కూడా చాలా అవసరం. ఈ ఆరోగ్యాలయంలో చేరిన సాధకులకి, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఒక ఆరోగ్యకరమైన ఆనందకరమైన రాజ్యాంగాన్ని ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం 15 రోజులు, నెల రోజులు. ఎలాంటి రాజ్యాంగాన్ని మనం అమలు చేస్తే జబ్బులు తగ్గుతాయో, మన రక్షణ వ్యవస్థ పెరుగుతుందో, మనం సుఖంగా ఆనందంగా జీవించగలుగుతామో అలాంటి ప్రకృతి సిద్ధమైన శరీర సమ్మతమైన రాజ్యాంగాన్ని ఈ న్యాచురోపతి విధానం ద్వారా అవలంబిస్తుంటాం. అలాంటి యోగా, న్యాచురోపతి, మెడిటేషన్ ఇట్లాంటివి అవలంబిస్తే వ్యక్తి రాజ్యాంగం క్రమశిక్షణతో పాటిస్తే ఎలా ఉంటారు అంటే మన దేశ ప్రధానిలాగా ఉంటారు. వారు చూడండి, రోజుకి 4 గంటలే నిద్రపోతూ ఇన్ని సంవత్సరాలు ఆయన 40 ఏళ్ళు పైబడి రాజకీయ జీవితంలో ఒక్కడి మీద కూడా కోపగించుకోలేదు అని ఆయన చెప్పిన మాట. ఒక్కసారి కూడా కోపం ఎవరి మీద చేయలేదట 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో. క్రమశిక్షణ అనేది ఉంటే వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు ప్రతిరోజు అమలు చేసుకుంటారు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి అనేది ఉంటే ఎంత హెల్దీగా ఉండొచ్చు, ఎంత ఏజ్ వచ్చినా, ఎన్ని గంటల పని చేయొచ్చు, ఎంత సాత్వికంగా ఉండొచ్చు, నలుగురి చేత ఆకర్షించబడచ్చు, నలుగురికి ఒక ఎగ్జాంపుల్గా దేశాన్ని నిలపొచ్చు అంటానికి ఎగ్జాంపుల్ మన దేశ ప్రధాని గారు. అంటే మరి అందరం చూస్తుంటాం, ఈ ఒక్క రోజున వేడుక జరుపుకుంటూ ఉంటాం, అయిపోతుంది. మళ్ళా వచ్చే సంవత్సరం జనవరి 26 వరకు ఎదురు చూస్తాం. మరి ఏమి నేర్చుకుంటున్నాము అంటే, అంచేత ప్రతి వేడుక ద్వారా మనం ఏదో ఒక జ్ఞానాన్ని మన ఆచరణలోకి తీసుకెళ్ళగలిగినప్పుడే అలాంటి మహానుభావుల వల్లే మనం కూడా తయారవ్వగలుగుతాం. వాళ్ళు ఎలా తయారయ్యారు అంటే ఏమి చేయబట్టి దాన్ని మనం ఆచరించాలే తప్ప వాళ్ళకి జై కొట్టినంత మాత్రాన అట్లా అవ్వము, వాళ్ళకి దండలేసినంత మాత్రాన అవ్వము. మనము కూడా మన జీవితంలో ప్రతిరోజు వ్యక్తిగత క్రమశిక్షణ, అది ఆహారపరమైన క్రమశిక్షణ అవ్వచ్చు, మనోపరమైన క్రమశిక్షణ అవ్వచ్చు. అందుకని ఆ విలువల్ని అవే మన ఋషులు అందించినవి, అవే రాజ్యాంగాలుగా మన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండటానికి ఏర్పరిచినవి. కాబట్టి వాటిని వ్యక్తిగతంగా మనందరం కూడా గౌరవించి ఆచరించగలిగితే సుఖ సంతోషాలతో మనము మన కుటుంబీకులు ఉంటాం. అలా అందరూ ఉన్నామంటే సమాజం బాగుంటుంది. అలా సమాజం బాగుంటే రాష్ట్రం, రాష్ట్రం బాగుంటే దేశం, దేశం బాగుంటే
ప్రపంచానికే భారతదేశం ఒక గొప్ప ఆదర్శ దేశంగా ఉంది అంటే అలాంటి మహానుభావులు అందించిన విజ్ఞానం ద్వారా నడుస్తున్న దేశం కాబట్టి. ఇప్పుడు రాను రాను ఈ మధ్య అట్లాంటి విలువలు తగ్గిపోతున్నాయి. అందుకని ఘర్షణ వాతావరణం బయట కుటుంబంలో కూడా పెరిగిపోతున్నది. ఇలాంటి దాన్ని మళ్ళీ